అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక మంచి కథ చెప్పుకుందాం. ఈ కథలో ఒక చిన్న సహాయం ఊహించనంత పెద్ద సంపదగా ఎలా మారిందో చూద్దాం. అసలు నిజమైన విలువ దేంట్లో ఉంటుంది? దయకి, ధనానికి మధ్య ఉన్న ఆ సంబంధం ఏంటో తెలుసుకునే ఈ ప్రయాణంలోకి పడండి వెళ్దాం. సరే, ముందుగా ఒక సింపుల్ ప్రశ్న. ఒక గ్లాస్ నీళ్ల విలువ ఎంతుంటుంది? మహా అయితే కొన్ని రూపాయలనుకుంటాం కదా? కాని కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఆ ఒక్క గ్లాస్ నీళ్లే ప్రపంచంలో ఉన్న బంగారమంత విలువైనవి. ఈ కథలో సరిగ్గా ఆ నీటి చుక్కల వెనుకున్న అపారమైన విలువెన్కో మనం చూడబోతున్నాం. ఇక కథలోకి వస్తే మన కథానాయకుడు పేరు సోమయ్య. పాపం సుదీర్ఘ ప్రయాణంలో ఉన్నాడు. మండుటెండలో నడిచి నడిచి అడుగులు తడబడుతున్నాయి. గొంతేమో పూర్తిగా ఎండిపోయింది. ప్రాణం పోయేంత దాహంతో కనీసం ఒక్క చుక్క నీటికోసం అతని కళ్ళు వెతుకుతున్నాయి. ఒక్కసారి ఆలోచించండి. ఆ క్షణంలో అతనికి కోటలు, రాజ్యాలు ఏవీ అవసరం లేదు. అతని మనసులో, అతని శరీరంలో ఉన్నది ఒకే ఒక్క కోరిక: కొన్ని గుక్కల నీళ్లు తాగాలి. ఆ ప్రయాణపు అలసట, ఆ భరించలేని దాహం రెండూ కలిసి అతన్ని కుంగదీస్తున్నాయి. ఇది మామూలు కోరిక కాదు, బ్రతకడం కోసం చేస్తున్న ఒక ఆర్తనాదం. అలా నీరసంగా నడుస్తూ ఉన్న సోమయ్యకు దూరంగా ఒక పెద్ద భవనం కనిపించింది. చాలా సంపన్నుల ఇల్లులా ఉంది. ఆ ఇంటి వైభవాన్ని చూసి అతన్లో ఎక్కడో ఒక చిన్న ఆశ. అబ్బా, ఇక్కడైనా నా దాహం తీరుతుంది అని ఆశగా ఆ ఇంటివైపు అడుగులు వేశాడు. సోమయ్య ఆశగా ఆ ఇంటి గేటు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, దయచేసి కాస్త తాగటానికి నీళ్ళివ్వండి అని చాలా దీనంగా అడిగాడు. కాని లోపలనుంచి ఒక గొంతు గర్వంతో చాలా కఠినంగా వినిపించింది. ఆ ధనవంతుడు కనీసం బయటక్కూడా రాలేదు తెలుసా? రాకుండానే అపరిచితులకు ఇచ్చేందుకు ఇక్కడ నీళ్లు లేవు, పో అని నిర్దయగా అరిచాడు. ఆ మాటలు వినగానే సోమయ్య ఆశలన్నీ ఆవిరైపోయాయి. అంత పెద్ద భవనం, అన్ని వసతులు ఉండికూడా ఒక గ్లాసు నీళ్ళివ్వలేని ఆ మనిషి కర్కశత్వం అతని గుండెను ముక్కలు చేసింది. ఇక లాభం లేదని నిరాశతో అక్కడనుండి కదిలాడు. గుండె బరువుతో సోమయ్య మళ్లీ తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఇక నా వల్ల కాదనుకుంటున్న టైంలో కొంత దూరంలో ఒక చిన్న గుడిసె కనిపించింది. చాలా నిరాడంబరంగా ఉంది. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఆ గుడిసెలో ఒక పేద వృద్ధురాలు ఉండేది. ఆమె సోమయ్యను చూడగానే అతని కళ్లల్లోని దాహాన్ని, నీరసాన్ని పసిగట్టేసింది. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తనకోసం దాచుకున్న చివరి గ్లాసు నీళ్లను తీసుకొచ్చి ఎంతో ఆప్యాయంగా అతనికిచ్చింది. ఇప్పుడు చూడండి, తేడా ఎంత స్పష్టంగా ఉందో. అన్నీ ఉన్న ఆ ధనవంతుడు ఏమీ ఇవ్వలేదు, కాని ఏమీ లేని ఈ పేదరాలు తనకున్న ఆఖరి గ్లాసు నీళ్లను కూడా ఇచ్చేసింది. ఇది కేవలం నీళ్ళివ్వటం కాదు, కష్టంలో ఉన్న తోటి మనిషికి నేనున్నానని చెప్పడం. నిజమైన మానవత్వం అంటే ఇదే. ఆ అవ్వ చూపించిన నిస్వార్థమైన దయకు సోమయ్య కళ్ళు చెమర్చాయి. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. అతను తన నిజస్వరూపాన్ని చూపించాడు. అతను ఒక సాధారణ బాటసారి కాదు, మారువేషంలో మానవత్వాన్ని పరీక్షించడానికి వచ్చిన దేవఋషి నారదముని. నారదుడు చిరునవ్వుతో అన్నాడు, అమ్మా, నేను ఈ ఊరి ప్రజల మనసుల్ని పరీక్షించడానికొచ్చాను. ఎవరి దగ్గర నిజమైన సంపద ఉందో చూద్దామని. నా పరీక్షలో నువ్వే గెలిచావు. ఆమె చూపిన స్వచ్ఛమైన దయకు ప్రతిఫలంగా నారదుడు తన దైవిక శక్తితో ఒక మాయ చేశాడు. ఆమె నీళ్ళిచ్చిన ఆ మామూలు మట్టికుండ క్షణాల్లో తళతళా మెరిసే స్వచ్ఛమైన బంగారంగా మారిపోయింది. ఆమె ఇచ్చిన ఒక్క గ్లాసు నీటికి బదులుగా అంతులేని సంపద ఆమె సొంతమైంది. చూశారుగా, కథ ఎంత అద్భుతంగా మలుపు తిరిగిందో. మరి ఈ సంఘటనలనుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటి? ఈ కథ మనకు నిజమైన సంపద గురించి ఏం చెబుతోంది? ఒక్కసారి కథను మళ్లీ చూస్తే మనకు 3 దశలు కనిపిస్తాయి. మొదట, ధనవంతుడి స్వార్థం. దానివల్ల అతనికి ఏమీ రాలేదు. తర్వాత, పేదరాలి నిస్వార్థమైన దయ. దానికి బహుమతిగా దైవిక వరం దక్కింది. అంటే మనం చేసే పనికి, మనకు దక్కే ఫలితానికి మధ్య సంబంధం ఎంత స్పష్టంగా ఉందో కదా. సో, దీని అర్థమేంటి? అసలు విషయమేంటంటే, మన దగ్గరున్న ఆస్తుల్లోనో, బ్యాంకు బ్యాలెన్సులోనో నిజమైన సంపద ఉండదు, అస్సలుండదు. అది మనసులో ఉంటుంది, మన హృదయంలోని దయలో ఉంటుంది. అవసరంలో ఉన్నవాళ్లకి సాయం చేయాలనే ఆ మంచి తలంపులు ఉంటుంది. చూడ్డానికి ఆ పేదరాలు వస్తువుల్లేని పేదరాలే కావచ్చు, కాని గుణంలో ఆ ధనవంతుడి కంటే 100 రెట్లు 1000 రెట్లు గొప్ప శ్రీమంతురాలు. ఈ కథ విన్నాక ఒక్క క్షణం ఆలోచిద్దాం. మన దృష్టిలో నిజమైన సంపద అంటే ఏంటి?
మనం పోగేసుకునే వస్తువులా లేక మనం పంచుకునే దయాగుణమా? ఈ కథ మనందర్నీ ఒక్కటే అడుగుతోంది, మన హృదయంలో ఉన్న బంగారాన్ని మనం గుర్తిస్తున్నామా లేదా అని.